హలో ఎవరివన్, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. సో అయితే ఫిలిం ఛాంబర్ ఈసారి కొత్తగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఫిలిం డే రోజు జెండాలు ఎగరేసి అంటే అవార్డులు ప్రతి ఒక్కరికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏం చెప్తారు ఈ టాపిక్ గురించి? తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం గురించి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా కాలం తర్వాత అదేంటో వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. మేబీ టీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు అయిన తర్వాత ఏమైనా ఉచిత సలహా ఇస్తే వీళ్ళకి ఏమైనా అనిపించిందా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దగ్గరికి వీళ్ళు ఏమైనా వెళ్తే ఆయన ఏమైనా సలహా ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రోత్సాహం ఏమైనా అందిందా? ఐ డోంట్ నో, ఏమీ అర్థం కావట్లేదు. బట్ అద్భుతమైన ఆలోచన. మొన్న లాస్ట్ టైం కూడా పాపం నంది అవార్డులని అప్పుడెప్పుడు యాక్చువల్గా నంది అవార్డుల గొడవ ఏంటంటే లాస్ట్ ప్రభుత్వము తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత తెలంగాణకు సంబంధించిన పేర్లే ఉండాలి, ఆంధ్రకు సంబంధించిన పేర్లు ఉండొద్దు అని అనుకున్నారు. అలా ఇక్కడ మనకి లేపాక్షి స్టోర్స్ అని ఉండేది. ఈ ఇత్తడి వస్తువులతో ఆర్కిటెక్చర్ ఇవన్నీ మనకు శిల్పారామంలో అక్కడిక్కడ చూస్తామే. ఆ సత్సైనిగమంలో పెట్టే ఎగ్జిబిషన్లలో ఉంటాయి. ఆ కళాకృతులన్నీ కూడా లేపాక్షి స్టోర్స్ అనే దాంట్లో ఉండేవి. ఓకే, దాన్ని ఏం చేశాడు, లేపాక్షి అంటే ఇది ఆంధ్రది కదా, ఓ మై గాడ్ మనం ఏం పెడదాం, గోల్కొండ అని పెట్టాడు. గోల్కొండ అని చెప్పేసి వాటికి ఆర్ట్ క్రాఫ్ట్స్కి ఆ పేరు పెట్టేశాడు. ఇక్కడ ఉంది, అబిడ్స్లో ఉంటుంది. అండ్ ఇంకా విషయం ఏంటంటే అప్పటి నుంచి ఆంధ్రాకు సంబంధించిన పేర్లన్నీ తోకలు కత్తిరిద్దాం అనుకున్నారు. సినిమా మీద పడ్డారు, సార్ ఇదేదో ఉంది నంది అవార్డులు అంట, ఒకసారి చూడండి అని. నంది అంటే అది ఆంధ్రది, అవునవునవునవును, దీన్ని కూడా హోల్డ్లో పెట్టండి, ఇంకో పేరు పెడదామని అనుకున్నారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇంకో పేరు పెట్టడానికి వాళ్ళకి అర్థం కాల. ఎందుకు అర్థం కాల? ఆంధ్రాలో ఉంది మహానంది. నంది ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, దేశం అంతా ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. నంది అవార్డ్స్ ఇది మహానంది అవార్డ్స్ కాదు. తెలంగాణ గుడ్ల ముందు నందులు లేవా, శివుడి విగ్రహాల ముందు. సో సార్ ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా ఏంది గొడవ, కాసేపు పక్కన తోయి అన్నాడు. అప్పుడు తోసిన పక్కన పెట్టినటువంటి ఫైలు ఏ కుర్చీ కిందికో ఏ బల్ల కిందికి పోయిందో తెలియదు, బూజు పట్టి 10 ఏళ్ళు ఇప్పటిదాకా అసలు నంది అనే అవార్డు పలకల తెలంగాణలో. అవును. తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ దుబాయ్లో ఘనంగా నిర్వహిస్తాం, నంది అవార్డులు మేము ఇస్తాం, మేము ప్రకటిస్తున్నాం అని చెప్పేసి కొందరు పెద్ద మనుషులు 4 కదిలేరు. కొంచెం హల్చల్ చేశారు, బ్యానర్లు అవి కొట్టించుకున్నారు, అడ్వర్టైజ్మెంట్ కూడా బాగా చేసుకున్నారు, ఒక ఈవెంట్ కూడా నిర్వహించుకున్నారు. వాళ్ళకి ఒక చుక్కెదురైంది. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత ఎప్పుడైతే నంది మాకొద్దు మాది కాదు అని నువ్వు అనుకున్నావో అది మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసేసుకున్నారు. కాపీ రైట్స్ మావి, నంది అనే పేరు మీద మీరు అవార్డు ఇవ్వడానికి వీల్లేదు, ఇంకేదైనా పేరు పెట్టుకొని ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదని వాళ్ళు. ఓకే, అయ్యో ఇంకో పేరు ఏంటి అదేంటి, అది కూడా అట్లాగే అయిపోయింది. తర్వాత మొన్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటిరెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే గద్దర్ గారికి ఒక పురస్కారం ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఏ పురస్కారం ఇద్దాం, గద్దర్ పురస్కారం, సామాజిక పురస్కారం అలా ఇద్దాం, ఇలా ఇద్దామా, ఏ అవార్డుకి ఈయన పేరు పెడదామని అనుకుంటే సార్ ఒక సెక్షన్ 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది, దాన్ని పరిశీలిద్దాం అనుకున్నారు. వాళ్ళు తప్పేం లేదు, అది ఖాళీగానే ఉంది కదా. సో అంటే ఏ పేరు పెట్టాలో ఆలోచనలో ఒకటి ఆగి ఉంది, ఒక ఫైల్. ఓకే, ఇప్పుడు దానికి తగిలిద్దాం అనుకున్నారు. తర్వాత వీళ్ళందరూ గద్దర్ పేరు ఏంటబ్బా సినిమాలకి, మా అయితే 1-2 పాటలు రాసుంటాడో పాడుంటాడో, హౌ అని వీళ్ళకి ఎందుకో కొంచెం పెదవి విరుపు. రీజన్ అది ఆయనకు కూడా అవమానంగా ఉంటుందని వీళ్ళ ఫీలింగ్, ఆయన నచ్చలేదని కాదు. ఇప్పుడు నువ్వేంటి ఉత్తమ నంది విలన్, ఉత్తమ నంది హీరో, ఉత్తమ నంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అంటావు. అవును. ఉత్తమ గద్దర్ కమేడియన్, ఉత్తమ గద్దర్ విలన్, ఉత్తమ గద్దర్ హీరోయిన్, ఉత్తమ గద్దర్ హీరో, సౌండింగ్ ట్యాగ్ చేస్తున్నట్టు సౌండింగ్ సెట్ అవ్వట్లా. సో ఇది ఆయనను కూడా అవమానించినట్టు ఉంటుంది. ఎందుకంటే అంత అవసరమే ఉంది, ఇంకేదైనా దానికి సజెస్ట్ చేయండి అంటే అది కూడా అలాగే కొంచెం హోల్డ్లో ఉంది. ఓకే,
ఇక గవర్నమెంట్ ప్రకారంగా ఏమైద్దో ఎప్పుడే పురస్కారం వస్తుందో మనకు తెలియదు. ఓకే. కానీ సినిమాని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయితే లాస్ట్ క్రిత ప్రభుత్వం 10 ఏళ్ళు దీన్ని ఆపిందో ఆ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఏంటో తెలుసా? ఎవరెవరైతే అర్హులో ఇలాంటి అవార్డ్స్కి వాళ్ళందరూ చనిపోయారు. అవునా? ఏవిఎస్ గారు లేరు, జయప్రకాష్ గారు లేరు, ఎంఎస్ నారాయణ గారు లేరు, వేణుమాధవ్ గారు లేరు, శ్రీహరి గారు లేరు. అయ్యో ఒకరా ఇద్దరా, కైకాల గారు లేరు, నిజంగానే వీళ్ళు తెలంగాణ శకుంతల లేదు, కొండవలస లక్ష్మణరావు లేరు. ప్రతి సంవత్సరం వీళ్ళలో ఎవరో ఒకరికి ఏదో ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు లేరు. వీళ్ళలో ఎవరో ఒకరికి ఇవ్వాలి అవార్డులు. అవును. ఓ సంవత్సరం ఈయన కమిడియన్, ఇంకో సంవత్సరం ఆయన కమిడియన్, ఇంకో సంవత్సరం ఈయన కమిడియన్. ఆ 10 ఏళ్లలో ఎవరో రావాలి, లేరు. తెలంగాణ శకుంతలకు అవార్డు ఖచ్చితంగా ఇస్తారు, ఆవిడ లేదు. అయ్యో ఎవరు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఇచ్చిన ఎవరికి నువ్వు ఎవరికి ఇస్తావు? ఈ మహామహులు ఎవరైతే ఆ పురస్కారాల గ్రహీతగా ఆ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా లేరు. అండ్ చరిత్రలో ఒక చాలా పెద్ద మిస్టేక్ చేసింది గత ప్రభుత్వం. మన మహామహులు ఎవరినైతే మనం సత్కరించుకోవాలో అసలు ఆ 10 years అసలు ఎవరికి ఆ 10 years లోనే జరిగింది. అందరూ చనిపోయారు. ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ విశ్వనాథ్ గారితో సహా. విశ్వనాథ్ గారు అంటే లాస్ట్ టైం ఆయన కూడా ఆ టైంలోనే గవర్నమెంట్ కొంచెం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేరు. అసలు ఎంతమంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ మహామహులు అందరూ లేరు. ఇట్లాంటి టైంలో సరే పోన్లే, మనం సత్కరించుకోవాలనుకున్న మహామహులు లేరు. ఇప్పుడు వాళ్ళకి సత్కారం ప్రకటించినా కూడా ఇంక ఉపయోగం లేదు. సరే చూద్దాం, ఇకనైనా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత మనది. ఓకే. మహామహులు ఉన్నారు మనకి, ఇంకా మంచి మంచి నటులు ఉన్నారు, గొప్ప గొప్ప నటులు ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, ఉత్తమ నటన ప్రదర్శిస్తున్నారు. కొత్త నీరు వస్తుంది, కొత్త వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకుంది. సరే ప్రభుత్వం ఇవ్వకపోని మనమైనా చేద్దాం అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం ఉత్తమ సినిమా, ఉత్తమ హీరో, హీరోయిన్ ఈ అవార్డ్స్ మనం కూడా ఇద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంత అవసరం ఏముంది వీళ్ళకి ఇంత అర్జెంటుగా అంటే February 6 కదా ఈరోజు. February 6 తెలుగు సినిమా పుట్టిన రోజు అనమాట. అండ్ ఇక మీదట ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రతి థియేటర్ పైన, ప్రతి హీరో ఇంటి పైన ఫ్లాగ్ అనేది ఒక సినిమా సంబంధించిన జెండా ఎగిరేయాలి. ఓకే. మా రోజు ఇది అని గర్వంగా చెప్పుకోవడానికి. మరి ఆ జెండా ఎలా ఉంటుంది, దానికి డిజైన్ ఏంటి, ఈ బాధ్యతను పరుచూరి గారికి అప్పచెప్పారు. ఆయన డిజైన్ చేస్తాడు, అది రేపు మాపో వస్తుంది, అందరూ ఆమోదయోగం చేస్తారు, తర్వాత దాన్ని ఎత్తే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి అంశం. సో ఈ నిర్ణయం నిజంగా చాలా బాగుంది, అందరికీ నచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.